ఇండియా టుడే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రశ్నలకి సూటిగా నిర్మోహమాటంగానే సమాధానం చెప్పారు. దాన్ని పత్రికలు ఇంకొక కోణంలో రాసుకొచ్చిన ఈనాడు ఆంధ్రజ్యోతినేమో నేను దిగిపోవడానికి సిద్ధం అన్నట్టు దాన్ని చూసుకుని సంబరాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు పాయింట్ తను అడుగుతూ వచ్చింది, ప్రభుత్వ యంత్రాంగంలో ఏది అంత త్వరగా మారదు, ఇది అందరికీ తెలుసు. కానీ కేవలం పెద్ద నగరాల్లోని ప్రతిష్టాత్మక స్కూల్లో ఉన్న ఇంటర్నేషనల్ బాకలారియట్ ఐబీ సిలబస్ను మీరు తీసుకువస్తున్నారు, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని అడిగితే, రాష్ట్రంలో ఐబీ సిలబస్కి సంబంధించి SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్తో ఈ నెల 31న ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. తొలి ఏడాది అంటే 2024-25 విద్యా సంవత్సరంలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపైన పనిచేస్తాం. తర్వాత 25-26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఫస్ట్ క్లాస్తో మొదలు ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తాం. ఆ విధంగా 10 ఏళ్లలో అంటే 2035లో ఇక్కడ ప్రభుత్వ స్కూళ్లలో 10వ తరగతిని ఐబీ సిలబస్తో పూర్తి చేస్తారు. ఆ సిలబస్తో పరీక్ష రాస్తారు, వాళ్ళకి ఐబీ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దీనివల్ల వాళ్ళు ప్రపంచంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. నాణ్యతతో క్వాలిటీతో కూడినటువంటి విద్య లేకపోతే మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడలేరు, వాళ్ళ జీవితంలో ఎదగలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు ఈ దేశంలో కాకుండా ప్రపంచంతో పోటీ పడగలరు. అయితే ఈ అవకాశం కేవలం ధనికుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకే కాకుండా నిరుపేద పిల్లలకు కూడా ఉండాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇక్కడ ఇంకొకటి కీలకమైనది, ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో బోధన 3వ తరగతి నుంచే గ్లోబల్ విద్య, టోఫెల్లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి నేత కూడా దీని మీద విమర్శలు చేస్తున్నారు కదంటే, ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తున్నారని విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారు, వాళ్ళని తెలుగు మీడియం స్కూల్లో పంపిస్తున్నారా? అదే నా సూటి ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం వైపు నా చొరవను ప్రశ్నించే ముందుగా నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటూ చెప్తూ వచ్చారు. అసలైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, వీటి వల్ల మీరు దిగిపోయే పరిస్థితి వస్తే అంటే దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. ఆ చివరి ముక్క మాత్రమే, అంటే నేను చేసినటువంటి పనుల్ని జనాలకు చెప్తున్నాను, వాళ్ళకి ఇంటికి ఏం లబ్ధి చేకూరింది అనేది వాళ్ళ దగ్గరికి పంపించాను, అది కాదు అనుకుంటే నేను దిగడానికి సిద్ధంగా ఉన్నాను అంటే దాన్ని కాస్త దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి కోణంలో ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి అనమాట.